ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 2 జీవోల్ని విడుదల చేయడం జరిగింది. జీవో నంబర్ 357, 358 పేరుతో ఎక్సైజ్ విధానం 2013-14కి సంబంధించిన ఎక్సైజ్ పాలసీకి సంబంధించి నిర్ణయాలకు సంబంధించి జీవో విడుదల చేయడం జరిగింది. సరే, జీవోలో మనకి నెట్లో కేవలం ఒక జీవో కాపీ మాత్రమే దొరకడం జరిగింది. 358, 357 కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. జీవో శనివారం రాత్రి విడుదలైనప్పటికీ ఈరోజు ఉదయం వరకు కూడా ఇంటర్నెట్లో ఎక్కడా కూడా అందుబాటులో లేదు. ఈ సంగతి పత్రికల్లో కూడా వచ్చింది. ఈ సందర్భంగా లోక్సత్తా పార్టీ అన్ని రాజకీయ పార్టీలతో బెల్ట్ షాపులు, మద్యం విధానం, ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక మీద అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అధికార పార్టీతో సహా అందరినీ ఆహ్వానించాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వంగా చూడట్ల. ప్రభుత్వం వేరు, పార్టీ వేరు. పార్టీ కొన్ని ఒక విధానం ఉంటుంది. కాబట్టి ఈ దేశంలో మద్య నిషేధానికి పోరాటం చేసినటువంటి పార్టీగా, గాంధీ గారి వారసులుగా చెప్పుకునే పార్టీగా అధికార పార్టీగా ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీని కూడా ఆహ్వానించడం జరిగింది. మిగతా పార్టీలు అందరూ కూడా మరికొద్ది నిమిషాల్లో మనతో జాయిన్ అవుతారు. ఇవాళ అనుకోకుండా సిపిఎం, బీజేపీ, సిపిఐ 3 ప్రధాన పార్టీలు కూడా వాళ్ళ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశాలు, అది కూడా హైదరాబాద్ బయట ఉన్నాయి. అందుకని కొంత ఆలస్యంగా ఇప్పుడు రామకృష్ణ గారు యాదగిరిగుట్ట నుంచి బయలుదేరి మరీ వచ్చారు. ధన్యవాదాలు ప్రత్యేకంగా. మీకు కొన్ని అంశాలు ఇక్కడ కూర్చున్న మిత్రులు, అలాగే వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన మిత్రులు కానీ, తులసిరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ, ఇవాళ పత్రికల్లో ప్రముఖంగా వచ్చినటువంటి అంశాలు ఈ మద్యం విధానం మీద మనకి చాలా స్పష్టంగా తెలియజేస్తున్నది ఏంటంటే, ప్రభుత్వం తన పాత వరవడికి కట్టుబడి మద్యాన్ని మళ్ళా ఆదాయ వనరుగానే చూస్తున్నది ప్రధానమైనటువంటి అంశం. ఎందుకంటే గత సంవత్సరం మనకి 18,000 కోట్ల రూపాయల ఆదాయం దాకా ఉంటే, ఈసారి వాళ్ళు బహిరంగంగా చెప్తుంది 20,000 కోట్లని, పరోక్షంగా 23,000 కోట్ల రూపాయల ఆదాయం. ఎందుకంటే ఇది ఎన్నికల సంవత్సరం కాబట్టి 23,000 కోట్ల రూపాయలు మద్యం మీద కేవలం ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయంగా వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు. అలాగే గత సంవత్సరం మనకి దాదాపు ఒక 617 వైన్ షాపులు ఎవరు తీసుకోవాలి, టెండర్లు వేయలే, వివిధ ఇబ్బందుల కారణంగా. ఈసారి వాటిని మళ్ళా ఎట్లా పెట్టాలి, అసలు వైన్ షాపే లేనటువంటి మండలాలను ఎంపిక చేసి ఎక్కడన్నా పొరపాటుగా ఒక మండలం, అరమండలం మిగిలి ఉంటే ఆ మండలంలో వైన్ షాప్ పెట్టించి ఏ రకంగా తాగబోయిద్దాం. రెండవది, పోయిన సంవత్సరంలో అత్యధిక అమ్మకాలు ఎక్కడ జరిగినాయో చూసుకొని, అంటే 6 రెట్ల కంటే ఎక్కువ అమ్మకాలు జరిగిన దగ్గర జనాలు అక్కడ బాగా తాగుబోతులయ్యారు కాబట్టి ఇక్కడ మరింతగా ఈ కొత్త షాపులు కూడా అక్కడే ఇద్దామని ఈ ఆలోచన. అలాగే పర్మిట్ రూమ్ ఇస్తారన్న వార్తలు. బెల్ట్ షాపులు మరి ముఖ్యమంత్రి గారు మే 5వ తారీఖున సాక్షాత్తు కేంద్ర మంత్రి సమక్షంలో మే 5వ తారీఖున ముఖ్యమంత్రి గారు విస్పష్టమైనట్టు ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఎక్కడన్నా బెల్ట్ షాపులు ఉంటే తక్షణం చర్య తీసుకుంటాం, వాటిని మూయించేస్తాం, అనధికారికంగా ఉన్నటువంటి బెల్ట్ షాపులు కూడా మూయించి వేస్తామని చెప్పి మే 5న నెల రోజుల్లో మూయించేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి గారు కేంద్ర మంత్రి సమక్షంలో చెప్పారు. ఇవాళ జూన్ 24వ తారీఖు, నెలన్నర గడిచిపోయింది. మేము చూచాయిగా మా నియోజకవర్గాల్లో హైదరాబాద్ పట్టణంలో కూడా సమాచారం సేకరిస్తే మేము చెప్పిన ప్రతి గ్రామంలో కూడా షాపు కనపడతా ఉంది. బెల్ట్ షాపులు యథాతథంగా కొనసాగుతున్నాయి అన్నది వాస్తవం. ఇందులో లేదంటే మనం వెళ్ళి వెరిఫై చేసుకోవాలంతే. రికార్డులు కావాలంటే మళ్ళా లోక్సత్తా వీధిని పడుతుంది, లోక్సత్తా కలిసి వచ్చే రాజకీయ పార్టీ అంతా కలిసి వీధిని పడతాం, ఎక్కడెక్కడ షాపులు మళ్ళీ వివరాలు తీసుకొచ్చి చూస్తాం. ఎందుకంటే మనకి కేసులు పెడతారన్న భయం కూడా లేదు. సాక్షాత్తు ప్రభుత్వ అధికారులు ఉన్నటువంటి పార్టీకి చెందినటువంటి జానారెడ్డి గారు కానీ, అలాగే జయరాం రమేష్ గారు కానీ, మీరు దాడులు చేయండి, కేసులు పెట్టకుండా మేము చూస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతిపక్షాలన్నీ పూనుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు, నాకు తెలిసి తెలుగుదేశం, మిగతా ఇతర పార్టీలతో సహా అన్ని పార్టీలు వాళ్ళ బహిరంగంగా చెప్తున్నది, చెప్పాల్సింది ఏంటంటే ప్రభుత్వమే నిర్వహించాలన్నది ఏకాభిప్రాయంగా. మొన్న కూడా చర్చ జరిగింది. మొన్న
ఒక స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన అఖిలపక్షంలో కూడా అన్ని ప్రతిపక్ష పార్టీలు అన్నీ చెప్తుంది, ప్రభుత్వం దీన్ని ఆదాయ వనరుగా చూడొద్దు, మద్యం షాపుల్ని ప్రభుత్వమే నిర్వహించాలి, తద్వారా బెల్ట్ షాపులు అరికట్టగలుగుతాం, అక్రమ మద్యాన్ని అరికట్టగలుగుతాం, సమయపాలన పాటించగలుగుతాం, ప్రజల్ని మద్యం నుంచి కొంత దూరం చేయగలుగుతాం అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతాం. వీటన్నిటి మీద ఈ అంశాలన్నీ మీ ముందు పెట్టడం జరిగింది. జీవో 358 కూడా మీకు అందజేస్తాం. 357 కొద్ది సమయంలో మనకు అందడానికి అవకాశం ఉంది. దీనిలో చాలా స్పష్టంగా అంశాలన్నీ మెన్షన్ చేశారు. కాబట్టి దీని మీద ముందుగా రామకృష్ణ గారు మాట్లాడిన తర్వాత తులసిరెడ్డి గారు 4 గంటల వరకు మనకు సమయం ఇచ్చారు. ఆయన లాస్ట్ లో తులసిరెడ్డి గారు మాట్లాడితే ప్రభుత్వం నుంచి సమాధానంగా మనం భావించాల్సి ఉంటుంది. లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షులు కటారి శ్రీనివాసరావు గారు, పెద్దలు వర్మ గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి 20 అంశాల ఆర్థిక ప్రణాళిక చైర్మన్ పెద్దలు తులసిరెడ్డి గారు, ఆర్ఎస్పీ జానకరామ్ గారు, వివిధ పార్టీల పెద్దలు, ఇతర ప్రజా సంఘాల నాయకులు, మీడియా మిత్రులందరూ కూడా నమస్కారాలు. ముందుగా లోక్సత్తా పార్టీ వారిని అభినందిస్తూ ఉన్నాము. ఎందుకంటే సకాలంలో ఈ ప్రజలందరికీ సంబంధించిన అంశం పైన అందరినీ ఆహ్వానించి ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఇదేమంటే గత సంవత్సరం కూడా దీనిపైన మనం ఇదే రకంగా చర్చ చేయడం జరిగింది. అప్పుడు కూడా ప్రభుత్వానికి విలువైన సూచనలు చేయడం జరిగింది. కానీ ప్రభుత్వం ఏమంటే మనం ఏవైతే సూచనలు చేస్తూ ఉన్నామో దానిపైన కనీసం చర్చించడానికి కూడా వారు ముందుకు రావడం లేదు. అదేవిధంగా ఇప్పుడేమంటే మనకంటే తీవ్రంగా మొన్న కేంద్ర మంత్రి జయరాం రమేష్ గారు, నేను అనుకుంటాను అనంతపురం జిల్లాకు వచ్చిన సందర్భంలో అసలు ప్రజలకే పిలిపించాడు. బెల్ట్ షాపుల పైన మీరు దాడులు చేయండి, మీ పైన ఎలాంటి కేసులు కూడా ఉండవు, మీరు దాన్ని ఎక్కడికక్కడ అరికట్టాల్సిన బాధ్యత ప్రజలదే అన్నట్లుగా సాక్షాత్తు కేంద్ర మంత్రి జయరాం రమేష్ గారు మన రాష్ట్ర మంత్రుల సమక్షంలోనే ఆయన చెప్పడం జరిగింది. మరి ఇవాళ ఢిల్లీలో కూడా కాంగ్రెస్ ఆధ్వర్యంలో యూపీఏ ప్రభుత్వం ఉంది, మన రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. మరి ఇవాళ కేంద్ర ప్రభుత్వంకి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మంచి సమన్వయం ఉంది. ఈ నేపథ్యంలో సాక్షాత్తు కేంద్ర మంత్రి మన రాష్ట్రానికి వచ్చి మన మంత్రుల సమక్షంలో అక్కడున్న మహిళలకు, ప్రజలకు మీరు బెల్ట్ షాపులు రద్దు కోసం పోరాడండి, నిషేధించండి, అవసరమైతే దానిపైన దౌర్జన్యం చేయమనే పద్ధతుల్లో ఆయన చెప్పిన తర్వాత కూడా ఈ ప్రభుత్వ వైఖరిలో ఏమాత్రం కూడా మార్పు రావడం లేదు. ఎందుకంటే మీరు ఎప్పుడైతే 3-4 వేల కోట్ల అదనంగా మళ్ళీ ఆదాయం రావాలని కోరుకుంటారో దాన్ని ఆదాయం రావాలంటే ఖచ్చితంగా వాళ్ళు బెల్ట్ షాపులు పెట్టాల్సిందే. ఎందుకంటే పోయినసారి కూడా మనం చూసాం, పోయినసారి వారు ఏదైతే రెంటల్స్ ఇవన్నీ ఫిక్స్ చేసిన తర్వాత 617 షాపులు రాష్ట్రంలో వారు పెట్టుకోవడానికి కూడా ముందుకు రాలేదంటే వారు గిట్టుబాటు కాలేదు కాబట్టి రాలే. ఎందుకంటే ఇవాళ మద్యంలో ఎవరైతే వ్యాపారంలో ఉన్నారో ఆ వ్యాపారంలో ఉన్న వాళ్ళు దానివల్ల 10 రూపాయల ఆదాయం వస్తుందని వస్తారు తప్ప అది మరో దానికి రాదు. 617 షాపులు వారు పెట్టుకోవడానికి కూడా ముందుకు రాలేదంటే దాని అర్థం ఏమంటే వాళ్ళు ఖచ్చితంగా వారు భావించారు ఈ రేట్లకు పోతే మనకు లాభం రాదు అని. అంటే బెల్ట్ షాపులు పెట్టినా కూడా లాభం రాదనే దాంతో వాళ్ళు దాంట్లో వేయడానికి రాలే. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తా ఉందంటే ఆ 617 షాపులు కూడా కమిషనర్ గారు చెప్పి మీరు వాటిని సర్దుబాటు చేయండి అన్నారు. అది రెండోది ఏమంటే జీవోలు ఇచ్చిన తర్వాత ఏ జీవోని గవర్నమెంట్ ఇవ్వని వెంటనే నెట్లో పెట్టడం అనేది ఆనవాయితీ. కానీ ఇప్పుడు జీవోలు ఇచ్చిన తర్వాత కూడా జీవోలు కూడా రహస్యంగా పెట్టారు. అది తమకు ఎవరికైతే అవసరమో వాళ్ళకు మాత్రమే తీసుకుపోయి ఇచ్చారని అంటే దీన్ని బట్టి ప్రభుత్వము ట్రాన్స్పరెంట్గా ఈ విధానాన్ని అమలుపరచడానికి ముందుకు తీసుకోవడానికి ప్రయత్నం చేయడం లేదు. అంటే మీరు ఏదో దొంగగా ఏదో చేయాలని మీరు చేస్తూ ఉన్నారు. మీరు ఏదైతే పని చేస్తూ ఉన్నారో చేస్తున్న పనిపైన కూడా మీకు ఇదైనా ఇది లేదు. కాబట్టి ఏమంటే దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. అందుకని మేము గతంలో కూడా మేము చెప్పింది ఏమంటే ఇవాళ కేరళ, తమిళనాడు రాష్ట్రాలు ఏ రకంగా అయితే ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నారో ఆ పద్ధతిలో నిర్వహించమని చెప్పి మేము కోరడం జరిగింది. దానిపై మీరు కూడా ఒక స్టడీ చేయండి. స్టడీ చేసి వాళ్ళ కేరళలో ఏ రకంగా చేస్తూ ఉన్నారు, తమిళనాడులో ఏ రకంగా చేస్తూ ఉన్నారు, ఆ రకంగా చేయడం వల్ల ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, లేదా అక్కడ వచ్చిన దాని యొక్క ఫలితాలు ఏమిటి, దాన్ని మీరు ఒకసారి సమీక్ష చేసి అక్కడున్న అవకతవకలు ఏమిటి, దానివల్ల ఏమైనా మేలు జరిగిందా లేదంటే ప్రజలకి ఇబ్బంది జరిగిందా,
తర్వాత ఆరోగ్య రీత్యా అంటే ఏమన్నా కల్తీ గిల్తీ కాకుండా కావడానికి ఏమైనా మంచి అవకాశం ఉందా, వీటన్నిటిని కూడా స్టడీ చేస్తే బాగుంటుంది. ఆ రకంగా ప్రభుత్వం చేయలేదు. అందుకోసం మేము నిన్న మా రాష్ట్ర పార్టీ కార్యవర్గ సమావేశంలో మేము అనుకున్నది ఏమంటే, రేపు జూలై 1వ తేదీ నాడు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కూడా ఈ ఎక్కడైతే ఎక్సైజ్ సెంటర్స్, ముఖ్యంగా ఎక్సైజ్ ఎస్పీలు, డిప్యూటీ కమిషనర్లు ఉంటారో అక్కడ అన్ని చోట్ల కూడా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు కూడా చేపట్టాలని చెప్పి కూడా నిన్న మా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మేము నిర్ణయించాం. ఈరోజు రేపు మా యాదగిరిగుట్టలో మా సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ జరుగుతున్న సందర్భంలో అక్కడ కూడా దీనిపైన ప్రధానంగా చర్చించడం జరుగుతుంది. అక్కడ తీర్మానం కూడా చేయడం జరుగుతుంది. జూలై 1వ తేదీ నాడు రాష్ట్రం నాడు అన్ని చోట్ల కూడా ఈ ప్రభుత్వం యొక్క మద్యం పాలసీకి ఏదైతే ఉందో ఈ బెల్ట్ షాపులు తెస్తూ కోట్ల రూపాయలు ఇది ఆదాయ వనరుగా ఏదైతే వాళ్ళు భావిస్తూ ఉన్నారో దానికి నిరసనగా ప్రత్యామ్నాయ పద్ధతులు ఈ విధానం ఉండాలనే దానిపైన, మద్య నియంత్రణ ఉండాలనే దానిపైన మేము ఇక్కడ నిరసన కార్యక్రమాలు పూనుకోబోతా ఉన్నాం. మరి ఆ రకంగా అన్ని పార్టీలు కూడా రాష్ట్రంలో అవసరమైతే సమైక్యంగా చేయొచ్చు, లేదంటే ఎవరంతటా వారు చేయొచ్చు. మొత్తం మీద ఈసారైనా సరే ప్రభుత్వం మెడలు వంచే పద్ధతుల్లో ఈ పోరాటం మాత్రం ఉండాలి. ఎందుకంటే ఎలక్షన్ ఇయర్ కాబట్టి కనీసం కొంటారా కాంగ్రెస్ వాళ్ళు తగ్గుతారేమని అనుకుంటున్నాము. మేము తగ్గమో మేము ఇట్లే ఉంటామంటే మా పని మేము చేస్తాము, ప్రజలు కూడా తగిన పద్ధతుల్లో గుణపాఠం కూడా చెప్తారు. కనీసం ఇప్పుడైనా సరే మించిపోయింది లేదు. మీరు అన్ని పార్టీలు మీరు కూడా ఎట్లయితే లోక్సత్తా పార్టీ ఒక ప్రతిపక్ష పార్టీగా అందరూ పిలిచి ఆహ్వానించి అందరి అభిప్రాయాలు తీసుకుంటున్నప్పుడు గవర్నమెంట్ కూడా ఒక మీరు నిర్వహించండి, కార్యక్రమం నిర్వహించి దానిపైన అందరి అభిప్రాయాలు తీసుకోండి. దీనికి అనుగుణంగా మీరు ముందుకు పోతే బాగుంటుంది. ఏదేమైనా సరే మీరు ఇప్పుడు చేస్తున్నది ఏమంటే కొత్త పాలసీ ప్రకారం గతంలో వాళ్ళు ఎక్కడైతే షాపులు ఉన్నాయో బార్లతో అవసరం లేకోకుండా పక్కన సిట్టింగ్ రూమ్స్ పెట్టుకొని చేసేవాళ్ళు. ఇప్పుడు ఏమంటే ఆ సిట్టింగ్ రూమ్స్ కూడా దాన్ని ఇంకా వైశాల్యం వేస్తూ ఉన్నారు. అంటే ఇంకా దాదాపు సగం బార్ పెడతా అన్నారన్నమాట. అంటే ప్రతి షాప్ వాళ్ళు కూడా మీరు కూడా బార్ మాదిరి పెట్టుకోవచ్చు, మీరు అక్కడ ఉన్న అంటే పెద్ద ఎత్తున హైదరాబాద్లో ఉండే పెద్ద బార్లు కాకపోయినా మినీ బార్ పెట్టుకోవచ్చు. అంటే మీరు పాలసీ ఏమప్ప అంటే మీరు ఇంత పోరాటం తర్వాత గవర్నమెంట్ చేస్తున్నది ఎక్కడైతే ఈ షాపులు ఉన్నాయో షాపులు వాళ్ళందరూ కూడా మినీ బార్లు నిర్వహించుకోవచ్చు అని మీరు కొత్త విధానంలో తీసుకొని వస్తూ ఉన్నారు. బెల్ట్ షాపుల విషయంలో మీ కేంద్ర మంత్రి చెప్పిన తర్వాత కూడా మీ వైఖరి మారలేదు. తర్వాత టోటల్గా ఒక ప్రత్యామ్నాయ విధానాన్ని తీసుకొని రావాలని ఏదైతే ప్రతిపక్షాలు చెప్తా ఉన్నామో దాన్ని కూడా మీరు పాటించలేదు. కాబట్టి దీనికి నిరసనగా ప్రత్యక్ష ఆందోళన పూనుకోవాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ నిర్ణయించింది. అందుకు అనుగుణంగా అన్ని చోట్ల కూడా మేము మిమ్మల్ని 1వ తేదీ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా మేము అన్ని జిల్లాల్లో కూడా మా కార్యకర్తలు మా నాయకులు ప్రత్యక్షంగా పాల్గొని దీనికి నిరసన తెలియజేస్తాం. అన్ని పార్టీలు కూడా ఆ రకంగా ప్రభుత్వం పైన నిరసన తెలియజేయాలి. నేను ఖచ్చితంగా నమ్ముతా ఉన్నాను ఎలక్షన్ ఇయర్ కాబట్టి కొద్దిగా బుద్ధి తెచ్చుకొని వీళ్ళు కూడా తగ్గుతారని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన లోక్సత్తా రాష్ట్ర నాయకత్వానికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, వేదిక మీద వివిధ పార్టీల నాయకులు సిపిఐ నుంచి రామకృష్ణ గారు, కాంగ్రెస్ నుంచి అధికార ప్రతినిధి తులసిరెడ్డి గారు, సిపిఎం నుంచి సాగర్ గారు, భారత్ బ్లాక్ నుంచి దయానంద్ గారు వచ్చారు. వారికి అందరికీ ఈరోజు రాష్ట్రంలో మద్యపాన నిషేధం కోసం గతంలో కూడా వామపక్ష పార్టీలు ఎంతో పోరాటాలు చేశాయి. అయినా మద్యపానంతో వచ్చే ఆదాయంతోనే ఈరోజు కొందరు నాయకుల జేబులోకి అడ్డదారుల్లో డబ్బులు పోవడం, అతిగా వ్యాపారంలో లక్షల్లో కోట్లలో ఈ వైన్ షాపులను పాట పాడడం, దానికి తోడు రహదారుల్లో ఎక్కడ పోయినా కూడా బెల్ట్ షాపులు అనేవి రాష్ట్ర వ్యాప్తంగా దర్శనమిస్తున్నాయి. నగరంలోనే ఏ వీధికి పోయినా కూడా పాఠశాలల్లో విద్యార్థులు కానీ కళాశాలలో విద్యార్థినులు కానీ పోలేని పరిస్థితి చాలా దారుణంగా హైదరాబాద్ మహానగరంలోనే ఉంది. కాబట్టి వాటి మీద కూడా గట్టి నిఘా ఏర్పాటు చేయాలి ప్రభుత్వం. వెంటనే బెల్ట్ షాపులను ఎక్కడికక్కడ ఎత్తేసి
ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఈ వైన్ షాపులను నడిపితే బాగుంటుందని రెవల్యూషనరీ జర్నలిస్ట్ పార్టీ తరఫున తెలుపుతున్నాం. ఢిల్లీలో కూడా ప్రభుత్వం ఆధ్వర్యంలోనే వైన్ షాపులు నడుస్తున్నాయి. అదేవిధంగా ఇది ఆదాయ వనరుగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దీన్ని గుర్తించింది కాబట్టి దీన్ని ప్రభుత్వ పరిధిలో తీసుకొని నడిపితే చాలా బాగుంటుందని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు లోక్సత్తా ప్రపోజల్ పెట్టిన అన్ని డిమాండ్లను రెవల్యూషనరీ జర్నలిస్ట్ పార్టీ నుంచి మేము ఆమోదిస్తూ ఇప్పటికైనా ప్రభుత్వం తన మొండి వైఖరిని మార్చుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం. వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకులు సాదిక్ గారిని వారి పార్టీ అభిప్రాయం చెప్పాల్సిందిగా రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు, ముఖ్యంగా వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా వైపు నుండి మీ అందరికీ శుభాభివందనలు తెలియజేసుకుంటూ ఒక అతి కీలకమైన ముఖ్యమైన అంశంపై లోక్సత్తా పార్టీ అఖిలపక్ష సమావేశాన్ని పిలిచి ఈ అంశంపై మరి అభిప్రాయాలు తీసుకోవటం నిజంగా అభినందనీయమైన అంశం. చాలా విషయాల ప్రస్తావన ఇక్కడ మరి ఈ పేపర్ ప్రజెంటేషన్లో ఇవ్వడం జరిగింది. చాలా విషయాలు ప్రస్తావించారు. ప్రభుత్వానికి మద్యం వల్ల వచ్చే ఆదాయం, మరి సంక్షేమ పథకాలకు ప్రభుత్వం కేటాయిస్తున్న డబ్బు, దానికి 2 రెట్లు అదనంగా మద్యపానం ద్వారా మరి ప్రభుత్వానికి వస్తుంది అన్న విషయాన్ని మనకు పేపర్ ద్వారా తెలుస్తుంది. ముఖ్యంగా గత 4-5 సంవత్సరాలు 10 సంవత్సరాల క్రితంతో ఇప్పుడు మద్యాన్ని సేవించే స్థితిని మనం చూసినట్లయితే కేవలం 2 రెట్లు కాదు, 4 నుండి ఒక 10 రెట్లు పెరిగిందా అనే సందేహం కలుగుతుంది. గతంలో మద్యాన్ని ఏ బార్లోనో ఎక్కడో కూర్చొని తాగేవారు. ఇప్పుడు సహజంగా వీధుల్లో బార్ షాపుల్ని అలాట్ చేయటం, వీధులకు ముందు ఆన్ రోడ్ నిలబడి ప్రజలు మద్యాన్ని సేవించే స్థితి ఇవాళ వచ్చింది అంటే బహుశా దానికి కారణం ప్రభుత్వ పాలసీనేమో అనిపిస్తుంది. సాధ్యమైనంత ఎక్కువగా మద్యాన్ని అమ్మి సాధ్యమైనంత ఎక్కువగా ఆదాయాన్ని గడిద్దామనే ఉద్దేశమే ప్రభుత్వానికి ఉంది తప్ప ప్రజలు ఏమైపోతున్నారు, ప్రజల జీవిత విధానాలు ఏ విధంగా మారుతున్నాయి అన్న విషయాన్ని ఎంతమాత్రం ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. మనందరికీ తెలుసు, ప్రభుత్వం యొక్క ప్రాథమిక లక్ష్యం సంక్షేమమై ఉండాలి. వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్ అనేది అత్యంత ప్రధానమైన కీలకమైన అంశంగా ఉండవలసి ఉన్నప్పటికీ ప్రభుత్వం మరి ప్రజల వెల్ఫేర్ని మరిచి కేవలం తమ ఆదాయ మార్గాన్ని పెంచే దిశగా మాత్రమే ఆలోచిస్తుంది. ఇవాళ మనం చూస్తున్నట్లయితే రోడ్లపై జరుగుతున్న యాక్సిడెంట్లు కానీ, మహిళలపై జరుగుతున్న రేప్స్ కానీ, అదేవిధంగా మర్డర్స్ కానీ, సోషల్ డీవియేషన్స్ కానీ, దేన్ని మనం తరచి పరిశీలించినా మనకు స్పష్టంగా తెలిసే అంశం ఏంటంటే ఆ సమయంలో ఆ వ్యక్తి బాగా నిషాలో ఉండటం, మరి ఆ స్థితియే అతనికి ఈ సమస్త చెడులకు దగ్గరగా తీసుకెళ్తుంది అన్న విషయం తెలిసినప్పటికీ మరి ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని మరిచి ఈ విధంగా గత పాలసీని ఈ సంవత్సరం కూడా కొనసాగించేటట్లు చేయటం ఇది చాలా శోచనీయమైన విషయం. ప్రభుత్వం ఈ అంశం మీద తీవ్రంగా ఆలోచించాలి. అదేవిధంగా బెల్ట్ షాపులు ఏవైతే ఇప్పటి వరకు మరి మే 5న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏ విధంగానైతే ప్రకటించారో స్వయంగా ఆయన ప్రకటించిన దానికి విరుద్ధంగా ఇవాళ జీవో మన ముందుంది. ఇది చాలా మరి గ్రహించదగ్గమైన విషయం. కాబట్టి ప్రభుత్వం ఈ విషయాన్ని మనలోకి తీసుకొని వెంటనే ఈ విధానాన్ని రద్దు చేయాలి. ప్రజలు వాళ్ళ యొక్క మరి హెల్త్, వాళ్ళ యొక్క సోషల్ లైఫ్ ఏదైతే ఉందో దాన్ని హానిపరిచే ప్రతి విధానాన్ని ప్రభుత్వం రద్దు చేయాలని వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా కోరుకుంటుంది. ముఖ్యంగా ఇక్కడ ప్రస్తావించినట్లు ఇది కేవలం మరి బెల్ట్ షాపుల్ని శాంక్షన్ చేయొద్దు అన్నది మాత్రమే వెల్ఫేర్ పార్టీ విధానం కాదండి. బహుశా మీకు ఆశ్చర్యం కలిగే మా పాలసీ ఏంటంటే మద్యాన్ని పూర్తిగా నిర్మూలించాలి, నిషేధించాలి. సరే, ఏ మేరకు నిషేధిస్తారు, ఏ మేరకు అది ప్రాక్టికల్గా పాసిబిలిటీ ఉంది అనే విషయం మీద చర్చ చేయొచ్చు, డిబేట్ చేయొచ్చు. కానీ పూర్తి స్థాయిలో
మరి మద్యాన్ని నిషేధించాలి అనే నినాదంతో వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా మరి మాతో కలిసి వచ్చే ప్రతి రాజకీయ పార్టీతో ముందుకెళ్లాలని మేము భావిస్తున్నాం. మీ అందరికీ తెలుసు, ఇటీవల స్వామి అగ్నివేష్ గారు మొత్తం దేశవ్యాప్తంగా ఒక క్యాంపెయిన్ తీసుకొస్తున్నారు ఆయన. మరి ఆ విధమైన సోషల్ యాక్టివిస్ట్, అదేవిధంగా ఇప్పుడిప్పుడే రామకృష్ణ గారు ప్రకటించినట్టు సిపిఐ పార్టీ కూడా తమ మరి ఎజెండాగా రాబో రోజుల్లో మద్య నిషేధానికి లేక మద్యానికి ప్రభుత్వం అవలంబిస్తున్న విధానానికి వ్యతిరేకంగా ఏదైతే కార్యక్రమాలు చేయబోతుందో వారికి కూడా వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా నుండి పూర్తి సహకారం లభిస్తుందని, అదేవిధంగా మరి ముఖ్యంగా అఖిలపక్ష సమావేశంలో ఇక్కడ కేవలం మన పాలసీలు మాత్రమే ప్రకటించుకోకుండా ఒక్క మరి కామన్ మినిమం ప్రోగ్రామ్ని కూడా మనం డిజైన్ చేయగలిగితే దాన్ని మరి సహకరించగలిగే అన్ని పార్టీలు ముందుకొచ్చినట్లయితే ఎఫెక్టివ్గా మనం ఈ మూమెంట్ని ప్రజల్లోకి తీసుకెళ్ళగలుగుతాం. అదేవిధంగా మరి నేటి సమావేశం యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో అది సాధ్యమైనంత ఎక్కువగా మనం పూర్తి చేసుకునే అవకాశం ఉందని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. దయానంద్ గారు రాలేదు. నరేంద్ర గారు. చాలా మంచి పరిణామం తీసుకెళ్తుందని నేను భావిస్తున్నాను. దీనికి మద్యాన్ని అసలు మొత్తాన్ని తొలగిస్తేనే బాగుంటుంది అన్నదే నా అభిప్రాయం. నా అభిప్రాయం అని కాదు, జనరల్గా అయితే ప్రజలకు చాలా దీనివల్ల నష్టం జరుగుతూ ఉంది. మద్యం తాగి బాగుపడే వాళ్ళు ఎవరు లేరు. దానివల్ల అనారోగ్యాలు తప్ప లాభం అయితే జరగదు. మద్యము తొలగిస్తేనే నిషేధిస్తేనే బాగుంటుంది అన్నది మా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభిప్రాయంగా నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ప్రభుత్వం నిర్వహించడంటే కూడా ఆయన అందరి ఎదురుగానే అఖిలపక్ష ఎదురుగానే ఆయన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఏంటంటే ఇలిసిట్ లెక్కర్ వస్తుంది. ఏ రకంగా వస్తుందో నాకు అర్థం కావట్లేదు. మండల హెడ్ క్వార్టర్లో లైసెన్స్డ్ వైన్ షాప్ ప్రభుత్వం నడుపుతూ ఉంటే మండలంలో గ్రామంలో దొంగ సారా అక్రమ సారా తయారు చేసిన అవసరం కంప్లీట్గా ప్రొహిబిషన్ ఉందనుకోండి వేరు. రాష్ట్రంలో ఎక్కడ దొరకదు కాబట్టి ఎక్కడ పడితే అక్కడ తయారు చేయొచ్చు. మండల హెడ్ క్వార్టర్లో దొరుకుతుంటే గ్రామంలో తయారు చేస్తారనే స్థాయిలో ముఖ్యమంత్రి ఆలోచన. కాబట్టి మనకు ఆచరణ రీత్యా, ఎందుకంటే మనకి భారతదేశంలో ఒక గుజరాత్లో తప్ప, అది కూడా పేరుకి గుజరాత్లో మద్య నిషేధం ఉందని ఎవరూ భావించట్ల. ఆ పార్టీ వాళ్ళు కూడా భావించట్ల. ఎక్కడ పడితే అక్కడ పేరుకి మద్య నిషేధం ఉంది కానీ అమలు కావట్లేదు అన్న సంగతి అందరికీ బహిరంగ రహస్యం. కాబట్టి ఆచరణ సాధ్యమైనవి, ప్రభుత్వానికి పెద్ద ఆదాయం కూడా తగ్గదండి. ప్రభుత్వం నిర్వహిస్తే మేము చూసాం గణాంకాలు. తమిళనాడు కానీ లేకపోతే ఢిల్లీ కానీ ప్రభుత్వ ఆదాయంలో పెద్ద తేడా లేదు. ఒక 1000 కోట్లు 2000 కోట్లు అటు ఇటు తప్ప ప్రజలకు బోల్డంత ఆదాయం మిగులుతూ ఉంది. ఏమవుతుందంటే మీకు దాదాపు ఆ ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం ఇప్పుడు చెప్తున్న ప్రకారం 20,000 కోట్ల దాకా ఉంటే ప్రజలు తాగుడు మీద ఖర్చు పెడుతున్నది 50,000 కోట్ల పైగా ఉంది. ఈ మధ్యలో అనేక మంది అక్కడ బెల్ షాప్ దగ్గర అమ్మేవాడు, లేకపోతే ఇంకొకటి ఇలా వీళ్ళ లంచాలు ఇవన్నీ కలుపుకుంటే పర్మిట్ రూమ్ లేని కాడు తాగిన దానికి వీటన్నిటికీ ప్రజలు ఖర్చు పెడుతుంది దీనికి 2 రెట్లు ఎక్కువ ఉంది. కాబట్టి ప్రభుత్వం నిర్వహిస్తేనే కనీసం ఆ అయ్యే ఖర్చు అవుతుంది, పరిమితంగా ఉంటుంది. ఒక తరం కాలంలో రాజకీయం దీన్ని దూరం చేయడానికి అవకాశం ఉందన్న ఆలోచనతో అన్ని పార్టీలు ప్రమోట్ చేస్తాం. వాస్తవంగా మధ్య నిషేధం పెడతామంటే అంత సాహసం చేస్తే సంతోషం. ఆ సాహసం చేసే పరిస్థితి ఎలాగూ లేదు కాబట్టి కనీసం ప్రభుత్వం నిర్వహించమని మనం కోరుతాం. మరి ఏ మేరకు చేస్తారో చూడాలి. మీరు అన్నట్టు ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్, ఎందుకంటే ఎలాగూ సిపిఐ జూలై 1 నుంచి వాళ్ళు చేయాలని నిర్ణయం తీసుకున్నారంటున్నారు కాబట్టి బహుశా మీరు అందరూ ఓకే అంటే ఈ సమావేశం అయిన తర్వాత జూలై 1 నుంచే అయితే ప్రభుత్వం నిర్వహించడం, లేదంటే మనం నిరసన కార్యక్రమాలకు పూనుకోవడం అన్నది ఆ రూపం తీసుకుంటే బాగుంటుందని ఆశిస్తూ ఇప్పుడు సిపిఎం మిత్రులు సాగర్ గారిని ప్రసంగించవలసిందిగా. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సమావేశం జరుగుతుంది. అయితే రాఘల్ గారే రావాల్సి ఉండే, అందుకనే వారు రాలేకపోయారు. ఈ సమావేశంలో ఇతర పార్టీల నాయకులు అందరూ మాట్లాడారు. అయితే ప్రభుత్వ విధానానికి సంబంధించినటువంటి దాంట్లో గత ఎక్సైజ్ సంవత్సరం విధానాన్నే మళ్ళీ పూర్తిగా చిన్న చిన్న మార్పులతో కొనసాగిస్తుంది అనేటువంటిది ఈరోజు పత్రికల్లో వచ్చింది. అయితే జీవోలు కూడా ఆల్రెడీ రెడీ చేసి పెట్టారు. అయితే 25వ తేదీ నాడు అఫీషియల్గా ప్రకటిస్తారు.
అనేటువంటి అంశం కూడా వచ్చింది. అయితే మేము అభిప్రాయపడుతున్నది ప్రభుత్వం మద్యం అనేటువంటి అంశాన్ని కూడా ఒక ఆదాయ వనరుగా భావించి ఈరోజు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రభుత్వం ఇది ఒక ఆదాయ వనరుగా భావించకూడదు అనేటువంటిది మేము అభిప్రాయపడుతున్నాం. రెండవ అంశం, ఈరోజు బెల్ట్ షాపులు, మద్యం షాపులు ఎన్నైతే లైసెన్స్డ్ షాపులు ఉన్నాయో దాదాపు 5,000 షాపులు, అంతకంటే ఎక్కువగా ఈరోజు బెల్ట్ షాపులు మన రాష్ట్రంలో నడుస్తున్నాయి. ఏ చిన్న మారుమూల గ్రామం దాకా ఈ బెల్ట్ షాపులు వెళ్ళిపోతున్నాయి, బస్తీల దాకా ఈ బెల్ట్ షాపులు వెళ్ళిపోతున్నాయి. ఈ రాష్ట్రంలో కనుక మనం చూస్తే ఇప్పుడు వర్షాకాలం ప్రారంభమైన తర్వాత కూడా తాగడానికి నీళ్లు దొరకనటువంటి గ్రామాలు ఇంకా ఉన్నాయి, ఇంకా స్లమ్ములు ఉన్నాయి. లేదా పట్టణాల్లో అయితే అవుట్స్కట్స్లో అసలు నీటి వనరులే లేనటువంటి పరిస్థితి ఉంది. కానీ మద్యం దొరకనటువంటి ప్రాంతం కానీ, గ్రామం కానీ, బస్తీ కానీ ఈరోజు రాష్ట్రంలో లేదు. అందుకనే గతంలోనే ప్రభుత్వం హామీ ఇచ్చింది, మేము అధికారంలోనికి వస్తే కనుక ఈ బెల్ట్ షాపుల్ని నియంత్రణ చేస్తామని చెప్పి హామీ ఇచ్చున్నారు. కానీ ఇచ్చినటువంటి హామీ ఈరోజు అమలు కావటం లేదు. ఇప్పటికైనా ఈ సమావేశం నుంచే మనం తులసిరెడ్డి గారు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి ప్రభుత్వం దృష్టికి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని కంప్లీట్గా ఈ బెల్ట్ షాపుల్ని నియంత్రించే దానికోసం చర్యలు చేపట్టాలని చెప్పి కోరుతా ఉన్నాం. తర్వాత ఈరోజు మద్యం ద్వారా వచ్చేటువంటి ఆదాయానికి సంబంధించి, మద్యం వల్ల వచ్చేటువంటి నష్టం, ఆరోగ్యానికి సంబంధించినటువంటి నష్టాలు ఏవైతే ఉన్నాయో వచ్చిన ఆదాయంలో 15% ఈ ప్రచారం కోసమే కేటాయింపులు చేయాలి, ప్రచారం చేయాలి మద్యం వల్ల వచ్చినటువంటి నష్టాలు ఏంటి అనేటువంటి. కానీ ఆ రకమైనటువంటి పరిస్థితి మన బడ్జెట్లో ఖర్చు చేసి ప్రచారం చేసి మద్యం వల్ల వచ్చేటువంటి నష్టాల గురించి ప్రజానీకంలో చైతన్యం తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి మన దగ్గర కనబడడం లేదు. అది కాగితాలకే పరిమితమై ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని దాని మీద కూడా చర్యలు తీసుకోవాలి, ప్రజల్లో చైతన్యం తీసుకొని వచ్చే దానికోసం కృషి చేయాలనేటువంటిది కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అందుకనే ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి రాజకీయ పార్టీలే కాకుండా మిగతా అందరినీ, ప్రజా సంఘాలను కూడా కలుపుకొని ఈ బెల్ట్ షాపులకు వ్యతిరేకంగా క్రమక్రమంగా మద్యాన్ని కూడా నియంత్రించేటువంటి వైపు మన చర్యలు ఉండాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము భావిస్తున్నాం. భవిష్యత్తులో కార్యాచరణ ఏ రూపంలో ఉండాలి, ఏ రకంగా ఉండాలనేటువంటిది కూడా మా పార్టీ ఈరోజు చర్చిస్తూ ఉంది. భవిష్యత్తులో మిగతా కలిసి వచ్చేటువంటి అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలతో కలిపి సమైక్యంగా దీని మీద ఉద్యమానికి సన్నద్ధం అవుతాం అనేటువంటిది విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. రెడ్డి గారు మాట్లాడే ముందు మహిళల నుంచి ఒక్కళ్ళని, మహిళా సత్తా నుంచి ఎవరు మాట్లాడతారు? కానీ ఈసారి ఖచ్చితమైన నిర్ణయం తీసుకుని అఖిలపక్షంగా ప్రతి పార్టీ దాన్ని సాధించి ప్రజలకు మేలు చేయాలని చెప్పేసి తులసిరెడ్డి గారి సమక్షంలో ప్రత్యేకించి కోరుతున్నాను. అయితే మన సీఎం గారు చెప్పారు బెల్ట్ షాప్స్ ఉంటే తీయించేస్తామని. నిన్న రాత్రి నేను చూశాను సార్, మన మంత్రి పార్థసారథి గారు వచ్చి బెల్ట్ షాప్స్ అసలు రాష్ట్రంలో లేవని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అంటే ఏ లెక్కన బెల్ట్ షాపులు లేవని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారని మేము ప్రశ్నిస్తున్నామండి. ఒక వెంపేమో ఉన్నాయి, ప్రజలు నాశనం అయిపోతున్నారు, ఎన్నో కుటుంబాలు సర్వనాశనం అయిపోతున్నాయి, లక్షలాది కుటుంబాలు మద్యాన్ని సేవించి. అవన్నీ పట్టించుకోకుండా ఉన్నాయి లేవు ఇలాంటి నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటే ఒక చర్చ పెట్టాలండి. ఇప్పుడు మనం ఎలా చర్చ చేస్తున్నామో అటువంటి చర్చ తీసుకుని ఒక 4-5 సంవత్సరాల క్రితం రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు మద్య నియంత్రణ కమిటీ ఏర్పాటు చేసినప్పుడు, నిషేధ కమిటీని, మేము వాళ్ళకు కూడా లోక్సత్తా పార్టీ ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రతి జిల్లా వెళ్ళి బెల్ట్ షాపులు ఉన్నాయి, ఇన్నున్నాయని లెక్కలు చెప్పి చూపించడం కూడా జరిగిందండి. లేవన్న పక్షంలో అదే చూపించడం జరిగింది. ఈనాడు మళ్ళీ లేకపోవడం ఏంటి సార్? లేకపోతే అసలు ఏది ఉండదు, అసలు మద్యమే ఉండదు, అసలు అవసరమే ఉండదు. అదే డెఫినెట్గా మనం నియంత్రించాల్సిన అవసరం